తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం పట్టింది బంగారం అన్నట్టుగా గడుస్తుంది. గతంలో దూరమైనటువంటి ఆప్తులు ఎవరైతే ఉన్నారో ఈ వారం వారు తిరిగి దగ్గరవుతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా నెలకొంటుంది. వ్యాపారవర్గాల వారు వ్యాపారంలో చక్కని పురోగతి సాధించడం వల్ల ఆనందంగా గడుపుతారు. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారు ఎవరైతే ఈ వారం పశ్చిమ దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. తులారాశి వారు ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం, లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు బాగా చికాకుపరుస్తాయి. శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికి అందడం కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒత్తిడులు అధికమవుతాయి. రాజకీయ వర్గాల వారికి మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఇక ఉత్తర దిశ ప్రయాణాలు ఎవరైతే వృశ్చిక రాశి వారు ఈ వారం చేస్తారో వారు అనుకూల ఫలితాలు అధికంగా సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతినిత్యం పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతోటి ఈ వారం వీరు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా మాత్రం ధనురాశి వారికి కొన్ని చికాకులు సమస్యలు తప్పకపోవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామికవేత్తలు కూడా ఈ వారం నూతన ఉత్సాహంతో గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో కొద్దిపాటి లాభాలు. ధనురాశి వారు ఎవరైతే ఈ వారం ఉత్తర దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం, ప్రధానంగా నందీశ్వరుని పూజించడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ప్రముఖ వ్యక్తులతోటి పరిచయాలు ఏవైతే ఏర్పడతాయో అవి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. సభలు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు కూడా కొంతవరకు వసూలవుతాయి. గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామికవేత్తలకు గౌరవ పురస్కారాలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తూర్పు దిశ వైపు ఎవరైతే మకర రాశి వారు ఈ వారం ప్రయాణిస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం, సూర్య భగవాన్ని యథాశక్తిగా ఆరాధించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. అనుకోని సంఘటనలు వీరిని చక్కగా ఆకట్టుకుంటాయి. వాహనాలు, స్థలాలు వంటివి కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. కళాకారులు ఈ వారం ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా కళారంగం వారు సొంతం చేసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక పశ్చిమ దిశ వైపు ఎవరైతే కుంభరాశి వారు ఈ వారం ప్రయాణిస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.